ముగ్గురు కూతుళ్ళు, రత్నం లాంటి ఒక కుమారుడు, ఓ గొప్ప సంసారం. ఇంకా ఇక్కడ రాశారు మనుమడు, క్రింద మనుమలు అంటారు, ముది మనుమలు అని ఒకటి తప్పు రాశారు. అది ముని మనుమలు అని ఉండదు. ముది అంటే ముసలి అని అర్థం వస్తుంది. ముని మనుమలు, ఇంతమంది ఉన్నటువంటి కుటుంబం ఇప్పుడు మన ఎదురుగా నిలబడినప్పుడు మన నేత్రోత్సవంగా చూసినప్పుడు ఎంత అద్భుతమైన కుటుంబం ఇదేని. ఇంకా వారిని గురించి మాట్లాడినప్పుడు మన రఘురామరెడ్డి ఆయన ఆర్ద్రమైన సౌహార్దమైన సంభాషణ విన్నప్పుడు మనకు కూడా హృదయం విధమైనటువంటి ఉత్తేజం పొందుతుంది. ఒక మామగారికి అల్లుడు ఎలాగా ఉన్నాం, మామగారిని మించిన అల్లుడుగా జీవితంలో ఒక స్థానాన్ని సంపాదించుకొని మామగారి మీద ఉండే ఒక ప్రత్యేక గౌరవాన్ని చూపించిన వాడు రఘురామరెడ్డి. అయితే ఇంత మొదట జీవితంలో ఎన్నో కష్టాలు పడతాం, భయంకరమైనటువంటి కష్టాలు పడతాం. చీకటిలో నుంచి వెలుగులోకి రావడం అనేది ఒక అదృష్టం. రామన్ రెడ్డి గారు చీకట్లను ఛేదించుకొని ప్రభాకరుడుగా కిరణాలు వదిలిముందు వచ్చినటువంటి వ్యక్తి. అయితే చివరిలో ఆయన జీవితంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. ఆయన అనురాగ దేవతగా ఉన్నటువంటి శ్రీమతి అంతరించిపోవడం. అయినా కూడా ఆయన చెక్కు చెదరని నిగ్రహంతో, నిగ్గు తరగని విగ్రహంతో సంయమనం పాటించి జీవితాన్ని గడుపుతారు. సాధారణంగా 80 సంవత్సరాలు దాటిన వయస్సులో అప్పుడే అనురాగం పరిపక్వ దశకు వచ్చే వయస్సు భార్యాభర్తల మధ్య. శారీరకమైనది పక్కన పెడితే మానసికమైనటువంటి అనురాగం పొంగే వయస్సుని బహుభూతి చెప్పినట్టు అటువంటి వయస్సులో అనురాగం పొందే వయస్సులో క్రీడగా ఉన్న ఇల్లాలు అనేది చాలా దుర్భరమైనటువంటి విషయం. అయినా కూడా ఆయన ధైర్యంతో స్థైర్యంతో జీవితాన్ని సాగిస్తున్నారు. భార్య అనేది ఎంత అవసరం. లోభుడిలో మహాకవి సీత చదువు ఉంటుంది. ఆమె నా కట్టంలో వేసిన చెయ్యి ముత్యాలసరంగా ముచ్చటగా ఉంటుంది. సీత అంటే ఏమీ ఇష్టం లేదు. నా జీవితంలో అణువున అడుగున నన్ను పరిమళింపజేసిన మహా పతివ్రత. ఆమె అంటే అంతా నాకు ఇష్టమే. నాకు ఇష్టం లేనిది ఒకటే, ఆమె విరహం అన్నాడు. ఆమె ఎడబాటు నేను భరించలేనన్నాడు. అలాగా ఒక భార్య జీవితంలో అడుగడుగున అణువణువున పరిమళించినటువంటి ప్రవశించినటువంటి జీవితాన్ని గడిపిన వ్యక్తి హఠాత్తుగా అదృశ్యమైపోతే ఆ ఎడబాటు భరించలేనటువంటిది. ఆయన భరించగలుగుతున్నాడు. ఆయన జీవితంలో ఒక ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. ఉపాధ్యాయుడు అన్నది ఎంత గౌరవప్రదమైందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎందరో గురుమూర్తున్నారు ఉపాధ్యాయులు. చాలా పవిత్రమైనటువంటి వృత్తి అది. ఉపాధ్యాయుడుగా రాణించడం అనేది, పాఠం చెప్పి శిష్యుల హృదయ పీఠం మీద స్థానం సంపాదించడం అనేది అందరికీ సాధ్యం కాదు. అందరూ మామూలు టీచర్లు ఉంటారు, కానీ గ్రేట్ టీచర్స్ కొందరు మాత్రమే ఉంటారు. కాబట్టి తన జీవితంలో చక్కగా పాఠాలు చెప్పి విద్యార్థులను క్రమశిక్షణతో నయవర్తనతో తీర్చిదిద్ది కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో ఒక మాట అన్నాడు, స్వసుఖ నిరభిలాష. దుష్యంతుడి గురించి చెప్తారు. అదే వర్తిస్తుంది మన ఉపాధ్యాయులకు కూడా. స్వసుఖ నిరభిలాష అంటే తన సుఖం మీద కోరిక లేకపోవడం, అంటే తన సుఖాన్ని త్యాగం చేసి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడం, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం అనేది గురువు యొక్క ధర్మం. అందువల్ల అటువంటి గొప్ప గురువుల స్థానంలో ఉంటారు రామమోహన్ రెడ్డి గారు. ఆయన జీవితం అంతా అట్లాగా సాగిపోయింది. A teacher must be an artist, an actor, passionately in love with his own work అని రష్యన్ రైటర్ చెకోవ్ అంటాడు. ఉపాధ్యాయుడు అంటే
ఆర్టిస్టుగా, ఒక యాక్టర్గా, ఒక వృత్తి పట్ల అంకిత భావం ఉన్న, ఆరాధనా భావం ఉన్న వ్యక్తిగా టీచర్ ఉండాలని. కాబట్టి టీచర్ అంటే ఏమిటి? దీపం లాంటి వాడు, దైవం లాంటి వాడు. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరులందరికీ నా నమస్సుమాంజనుడు. ఈరోజు మా అన్నగారు చిరునవ్వుల రావుల రామురెడ్డి గారి 90 వసంతాల కార్యక్రమంలో నిజంగా ఆనందదాయకంగా ఉంది. మా ఇద్దరి పరిచయం ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ళ నుంచి ఉంది. 1983లో నేను మైదుకూరికి 10వ తరగతి సూపర్వైజర్గా పోయిన 10th క్లాస్కు. అప్పుడు అన్నగారు అక్కడ చీఫ్, అక్కడే మా మామగారు క్రాఫ్ట్ టీచర్ ఉన్నారు. అయ్యా మైదుకూరు సొంత ఊరు, మావాడిని రిజ్యూ చేయమన్నారు. అన్నేమన్నాడు, గంగరాజు ఉండాల్సిందే, ఆయన కథ నాకు తెలుసు అన్నటువంటి నికార్స్ మంచి అంటారు చూడండి, అటువంటి వ్యక్తి మా రావుల రామముని రెడ్డి. నిజంగా ఆయన చూస్తే ఒకటి, నాకు ఎప్పుడు చూసినా అదే డ్రెస్సు, శుక్లాంబరధరుడు చురుచిరధరదాసవదనుడు. అది మరి ఎట్లా వచ్చిందో ఏమో మరి. మారుమూల పల్లెల్లో జనమంది విద్యాబుద్ధులతో, ప్రేమానురాగాలతో ప్రతి పాఠశాలలో కూడా గురువు పదవిని సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు అందినటువంటి ప్రధానోపాధ్యాయుడుగా మన మేటి చిరునవ్వుల రావుల రామరెడ్డి గారికి అమంద ఆనంద కందరిత హృదయాల విందములతో మందార మకరంద పద్యరత్నాలు. తల్లి సుబ్బమ్మ చల్లని తలపు పంట, తల్లి సుబ్బమ్మ చల్లని తలపు పంట, తండ్రి మునిరెడ్డి ప్రేమలా ధర్మ నిరతి పంటవై విరిసినావే. తోడు నీడగా తోడు నీడై సుయోజనమ్మ అండనుడా, ముద్దు మురిపాల బిడ్డలా, ముద్దు మురిపాల బిడ్డలా మురిసినావు. గురువు పదవిని చేకొని అలా గురువు పదవిని చేకొని కూర్మి బోధలెల్ల పిల్లల హృదయాల చల్లినావే. 90 వచరాల వేడుకల్ ధన్యవలరా, వచరంబులు వేయిగా వరదుమయ్యా. అల్లుండు ఆలు బిడ్డలెల్ల అలరినారు, బంధుమిత్రుల ప్రేమలు ప్రమదమనరా. చిరునవ్వుల రావుల రామమురెడ్డి, విశ్రాంత ఉద్యోగుల వేగము వెల్లివిరియా. విశ్రాంత ఉద్యోగుల వేగము వెల్లివిరియ. అందుకొను మయ్య రావుల, అందుకొను మయ్య రావుల అభినందనలు. అట్టి మీరు భావి జీవన వడిలో నా భాగ్యములుగా అలా, భావి జీవన వడిలో నా భాగ్యములుగా ఆయురారోగ్య భాగ్యంబుల మరునట్లు. గోపికా వల్లభుడు నా గోపవరుడు, గోపికా వల్లభుడు నా గోపవరుడు, ఎల్ల వేళల
పెద్దలకు నా నమస్సుమాంజలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక అందరూ కూర్చున్నాను సార్ 2 నిమిషాలు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు 90 సంవత్సరాల నవయవన హీరో నేటి సెంటినికల్ పాయింట్ శ్రీ రావుల రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు, బంధువులు, అభిమానులు అందరికీ వందనాలు. నన్ను ఊరికి ఇంతగా చెప్పారు కానీ నాలో నిజంగా ఇన్ని విశేషాలు ఉన్నాయని నాకు అనుమానమే. ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలా, వాస్తవానికి దూరంగా ఉండకూడదని పద్ధతి. కానీ అభిమానంతో మీరు ఊరికి మాట్లాడినారు. జీవితంలో నేను అతి సామాన్య కుటుంబం నుండి పైకి వచ్చి ఉన్నాను. అతి సామాన్య కుటుంబం, మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాసే. పైకి రావడంలో కూడా కష్టపడే, తక్కువ ఇతర ఉత్తర మార్గాల ద్వారా రాలేదు. కష్టపడ్డాము. తర్వాత పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు, కష్టపడే సాధిస్తున్నారు. దీంతో ఈ జీవితం, ఈ 90 ఏళ్ళ జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, ఇంకా ఏగుడు దిగుళ్ళు అని అనుభవించాం. దానికి జీవితం అంటే శాఖ శోభితం కాదు, కానీ అన్ని రుచుల సమ్మేళనం ఇది. అన్ని రుచుల సమ్మేళనం. చేదు, తీపు, కారం, ఉప్పు అన్నీ. ఆ విధంగా వచ్చి వాటిలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యలను ఎదుర్కొని బయటపడి తర్వాత ఇప్పటికీ మాత్రం ఒక స్థాయికి వచ్చినాము. ఇప్పుడు అన్నీ ఆర్థిక ఇబ్బందులు లేవు, కానీ ఆరోగ్యంగా ఉన్నాయి. ఇది సహజమే. ఎందుకంటే మా 1000 600 కోట్లు 100 ఏళ్ళు బ్రతకాలనే ఆశ నాకు లేదు. కానీ ఆ ఉన్నత కాలము ఏదో ప్రశాంతంగా ఉండాలా, సులభంగా దాటిపోవాలి. కానీ మీ అందరూ నా మీద ఇంత అభిమానం చూపించినందుకు, నా మీద ఉన్న అభిమానంతో, ప్రేమాభిమానంతో మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను మరొక్కసారి ధన్యవాదాలు. బంధువు రామ్మోహన్ గారు, రామారెడ్డి గారు, దస్తగిరెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు, ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైన సోదరులు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామ్మోహన్ రెడ్డి గారికి వెలువలి గ్రామం, మాది కామనూరు. అంటే దగ్గర 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఊళ్ళు నేలకూరు, వెల్లవెలి, కామనూరు. ఏదో ఒక రకంగా నిరంతరము మా గ్రామానికి వాళ్ళు రావడము, వాళ్ళ గ్రామానికి మారిపోవడం జరుగుతూ ఉండే దగ్గర గ్రామం. అటువంటి గ్రామంలో పూర్వం కూడా వాళ్ళది రాజకీయ కుటుంబం. ఇలా రావుల మునిరెడ్డి గారని ఎప్పుడో స్వాతంత్ర సమరంలో పాల్గొనే వ్యక్తి జైలుకి పోయినాడు. అప్పుడే కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా కడప జిల్లాకు ఆయన పనిచేసిన కుటుంబంలో నుంచి వచ్చినారు. అంటే కాంగ్రెస్ భావాలు ఉన్నాయి ఆయనలో కూడా. అటువంటి భావాలతో స్వాతంత్ర ఉద్యమం కంటే ముందే, స్వతంత్రానికి వచ్చేదానికి ముందే పుట్టినాడు. కాబట్టి మరి ఆయన అటువంటి ఇబ్బందులను అవన్నీ కూడా తెలుసుకొని జీవితంలో ఒక మంచి నిజాయితీగా ఉద్యోగం చేయాలా, నీతివంతంగా మనం జీవించాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన నిర్ణయించుకొని ఉద్యోగంలో చేరిన తర్వాత క్రమశిక్షణతో టయానికి పోవడము, మరి ఎగ్జామినేషన్స్ కానీ భారతదేశం అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో పిల్లలందరినీ దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఒక మంచి దృక్పథంతో నిర్ణయం తీసుకొని ముందుకు పోయి నిక్కచ్చిగా వ్యవహరించిన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో రామ్మోహన్ రెడ్డి గారు మేము బంధువులు అయినాం. మా తమ్ముడు రామారెడ్డి కొడుకు ఆయన కూతుర్ని చేసుకున్నాడు. ఈ విధంగా బంధువులైనా కూడా నేను చాలా కాలం రాజకీయాల్లో రామ్మోహన్ రెడ్డి గురించి తెలుసు. మాట ముక్తసరి కరెక్ట్గా ఉంటాడు. అనవసరంగా ఏదో మాట్లాడంగానే ఏమని చేసేవాడు కాదు. తన అభిప్రాయాలను నిష్కర్షగా చెప్తాడు. మంచి చెడు ఇది నా అభిప్రాయం అని చెప్తాడు. కాబట్టి ఆయన ఇంతవరకు జీవించేదానికి, ఆరోగ్యంగా ఉండేదానికి ఆయన నిజాయితీగా వృత్తి ధర్మంలో చక్కగా నిర్వర్తించినాడు. కాబట్టి దేవుడు ఆయనకు ఇంకా ఇప్పుడు కూడా ఆరోగ్యవంతమైన పరిస్థితుల్లో దేవుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమందరూ దగ్గరపల్లిలో దానివల్ల మాకు ఆ ఊరికి బంధుత్వం, మేము ముందు మాకంటే ముందు కూడా బంధుత్వం ఉంది కామనూరికి, వెలవలికి.
అట్లా దగ్గరగా ఒకరికి ఒకరు తెలిసి చాలా సంవత్సరాల నుంచి రామ్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ఊళ్ళో చాలామంది మాకు అందరికీ తెలిసిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి జీవితంలో నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించినాడు. తన వ్యక్తిత్వ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించినాడు. కాబట్టి ఈరోజు ఇంతమంది ఆయన ఆత్మీయ సమావేశానికి రావడం జరిగింది. కాబట్టి ఈ 90 సంవత్సరాలే కాదు, మళ్ళా ఒక 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల సన్మానాన్ని కూడా రామ్మోహన్ రెడ్డి గారు జరుపుకోవాలని, ఆ దేవుడు ఆయనకు అన్ని రకాల ఆయుర్వేద్యాలు ఇవ్వాలని, మంచి మనుషులు మరి రామరెడ్డి గారి నిజాయితీకి, నీతికి, క్రమశిక్షణకు కట్టుబడిన వ్యక్తిగా ఆయనకి ఈరోజు మనం ఆయనకు గౌరవమైన స్థానంలో మనం అందరం కూడా 90 సంవత్సరాలు నేను కూడా అందరూ కూడా వచ్చి ఆత్మీయంగా పలకరించి సన్మాన కార్యక్రమానికి హాజరైన మీకు అందరికీ రామ్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా 100 సంవత్సరాలు మళ్ళా జరుపుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ మరి చివరిగా నిఠాస్గా నిక్కర్సిగా నడుచుకుంటూ వేదిక దగ్గరికి వెళ్ళారు నవయౌవన బాలుడు, నేటి హీరో, 90 వసంతాల రావుల రామ్మోహన్ రెడ్డి గారి స్పందన. అంతకు ముందు ఆయన్ను కీర్తిస్తూ 2 పద్యాలు ఆలపించవలసిందిగా మన గంగరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు.
and AP NGOs Association. ఓకే సార్, దయచేసి అందరూ భోంచేసి వెళ్ళాలి. రావుల కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన విందును ఆరగించి వెళ్ళవలసిందిగా. యాక్చువల్గా ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ విందులు మీరంతా భాగస్వాములు కావాలని. చివరికి వచ్చేది ఓకే, నిజానికి చివరి కొండలో బాగుపడతారు, అది టెక్నిక్. మంచి నవ్వండి సార్, నవ్వండి సార్. రావుల హనుమారెడ్డి గారు మరి అన్నగారికి షడ్డకుడు మరియు తమ్ముడు. రైట్, కుటుంబ సభ్యులంతా వచ్చేసారండి. సతీమణి అట్లాగే కుటుంబ సభ్యులంతా వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంటిల్లిపాటి రామోహన్ రెడ్డి గారు సత్కరిస్తున్నారు. ప్రతాప్ రెడ్డి వారి సతీమణి, రామోహన్ రెడ్డి గారి షడ్డకుడు ప్రతాప్ రెడ్డి గారు వారి సతీమణి. ఫోటో దిగాలి. పద్మ గారు రామరెడ్డి గారి చెల్లెళ్ళు, కూతుర్లు. రైట్, రండి సార్. సార్ ఈమెకు స్పెషల్గా ఫోటో దిగండి, ఈమెకు స్పెషల్. సార్ ప్రతాప్ రెడ్డి గారు అటు పక్కకు వచ్చేయండి, ఇద్దరు నిలబడి చెరొక పక్క నిలబడండి, చెరొక పక్క నిలబడండి. అమ్మ ఉండండి అమ్మా. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి ఒక్క మహా అతిథులు దయచేసి భోజనం చేసి వెళ్ళాలి, భోజనం తర్వాతనే వెళ్ళాలి. అమ్మ ఫోటో కెమెరా వైపు. రైట్, మా నీలిమ అపార్ట్మెంట్ నుంచి చంద్రమోహన్ రెడ్డి గారు ఇద్దరు ఇచ్చారు. రాముడు చంద్రుడు, అందుకే వెలుగొచ్చింది బాగా. రైట్, ఇద్దరు చక్కటి అపార్ట్మెంట్ లో నిర్వాహకులండి, చక్కటి సర్వీస్ చేస్తూ అపార్ట్మెంట్ మెంబర్స్ అందరికీ సేవలు అందిస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు. సూపర్ సార్. ఒక్క ఫోటో నిలబెడతారా సార్? ఒక్క ఫోటో నిలబెడతారా? రైట్, ఓకే. శతమానం భవతి శతాయు పురుషు. ఓకే, కొద్దిగా చెట్టు మేడం కనపల్లె రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. రైట్, కెమెరా వైపు ఒకసారి నవ్వండి సార్, నవ్వు. ఓకే, శివారెడ్డి గారి కుమార్తెలు, అల్లుళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంత తమ్ముడండి. రైట్, ఓకే. ఒక చిన్న ఫోటో సార్. ఓకే, మున్నెడ్డి గారి బావమర్ది గారు వాళ్ళ సతీమణి. మున్నెడ్డి గారి సొంత చెల్లెలు, బావమర్ది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కిస్సు లిప్స్టిక్. అట్లాగే జయవర్ధన్ రెడ్డి గారు, రామ గారు. స్పెషల్ మెంబర్ టు రామ్మోహన్ రెడ్డి గారు. లేట్స్ విత్ కేసీఎం ఫ్యామిలీ మెంబర్స్. 19th హ్యాపీ బర్త్డే విషెస్ అన్న. తీసుకోండి, మెంబర్ తీసుకోండి సార్. ఫోటో నిలబడండి సార్. ఓకే సార్. మేడం అంతా ఉండేనా? రండి రండి, ఇంకేం సూపర్ ఫోటో. అట్లే శేషరెడ్డి గారు ఆయన చెల్లెలు కూతురు సార్. మీకు ఎమ్మెల్యే పెడితే మీరే కంప్లీట్ చేస్తారు. ఓకే సార్. మేడం రైట్ సార్. రైట్, ఓకే. రామ్మోహన్ రెడ్డి గారి మేనకోడలు. రైట్ సార్. చూడాలి సార్, ఇక్కడ చూడాలి మేడం, చూడాలి. అందరు మేనకోడలు, రావుడు, నేను, తమ్ముడు.
అమ్మ ఒక్క దండ ఉంచాను తీయద్దండి. మంచి దీవిస్తున్నారు రామన్ రెడ్డి గారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్ హియర్. రండి. ఓకే అమ్మా. రైట్ 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 అన్న. సార్ డాక్టర్ రవి గారు, డాక్టర్ రవి గారు మా ఫోటో దిగాలమ్మా మీరు. కల్పన రవి గారు. రైట్ సార్ కెమెరా వైపు ఫోటో. గ్లాస్ కదా గ్లాస్. రఘురామరెడ్డి గారి బంధువులంతా కూడా అన్నను సత్కరిస్తున్నారు. రైట్ అమ్మా. చక్క మేడం చూడండి మేడం. మేడం వావ్ విజయవాడ సూపర్ అమ్మ. అమ్మమ్మ నిలబడ ఫోటో నిలబడాలమ్మా. అట్లా ఆయన అట్లా పట్టుకోండి అన్న. ఫోటో కెమెరా వైపు, కెమెరా వైపు. ఓకే. కొడుకు కోడలు. హాయ్ సూపర్ సూపర్. రండి. అరే హీరో ఇక్కడ. హాయ్ చీచి చీచి. హాయ్ సూపర్ రా. చిట్టేసుకో చీచి. సత్కారం చేయండి. నవ్వుతూ మంచి ఫోటో తీసుకోండి. 82, 83 జెడ్పీ స్కూల్ మైల్కోర్ బ్యాచ్. మీరు క్లాస్మేట్ గా ఉంటే ఒక ఛాన్స్ కొట్టారు సార్. క్లాస్మేట్స్. ఓకే మేడం ఇక్కడ గారు మేడం. సార్ చూడండి మేడం కొద్దిగా ముందుకు రండి సార్. చూడండి స్కూల్ మైల్కోర్ నైట్ కోట్లు అమ్మే పిలుస్తారు చూడండి సార్. మా లెక్చరర్ సార్ ఆయన రామ్మోహన్ రెడ్డి గారి బావమూర్తి బాటనీ లెక్చరర్ సార్. నమస్తే. 83 బ్యాచ్ సార్ మాది ఆర్ట్స్ కాలేజ్. యా లెక్చరర్, రిటైర్డ్ లెక్చరర్ రామ్మోహన్ రెడ్డి గారు. 82 కాదా? సార్ 1982 బ్యాచ్ ఇంక్లూడింగ్ రఘురామరెడ్డి గారి బ్యాచ్ ఇది. మీరు వెళ్ళండి సార్. మీ పేరు చెప్పు సార్ చెప్తారు మరి. క్లాస్మేట్ సార్. రఘురామరెడ్డి గారు క్లాస్మేట్. రఘురామరెడ్డి గారు, రాధాకృష్ణ, జయశ్రీ, ఓబిఎస్, వెంకటరమణుడు, వెంకటేశ్వర్లు, షరీఫ్, విశ్వం, బాబు మహబాజా, బాలయ్య. సూపర్. నిలబడి రామరెడ్డి గారి చిన్నమ్మ గారు. లేదు మాకు భాగ్యం లేదు. కామరాజు గారు సూపర్. రాధారాణి అట్లే ఉంటాడు. యా సినిమా తీసాను. ఇది ఫోటో అదింది సార్. కూర్చోండి సార్. మీరు కూడా అమ్మ ముందు మాట్లాడమ్మా. తీసుకోండి. అది ఫోటో. రవి నీలిమ అపార్ట్మెంట్స్ నుంచి ఇంతవరకు మనందరినీ ఆనందపరిచిన యాంకర్ ప్రభు సార్ ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రబృందం అంతా సన్మానం చేస్తున్నారు సార్ రామరెడ్డి సార్ని. యాంకర్ మేము ప్రభు సారు చిరకాల మిత్రుడు, వయసుతో సంబంధం లేకుండా అందరితో కలిసిపోయే గొప్ప నటుడు ఆయన. వారితో పాటు మా పెన్షనర్ శేషాద్రి సారు, వాళ్ళ మిత్రబృందము, దేవానంద్ గారు, ఓపులెడ్డి గారు సన్మానిస్తున్నారు. అమ్మా ధన్యవాదాలమ్మా. సింగల్ మీ ఫ్యామిలీ కదా అందరూ కలిసినారు. వచ్చారు అప్పుడందరూ వచ్చారు. వచ్చి తినాలి, లే మళ్ళీ రావాలి. ఓకే మేడం. సార్ గంట చక్కగా జెడ్పీ హై స్కూల్ చేసి మాకెంతో అండదండలుగా ఉన్నటువంటి అరవి ప్రసాద్ రెడ్డి సానేపల్లి వారికి ధన్యవాదాలు. వారు ఎవరో కాదు, మా గౌరవనీయులు నంద్యాల రాఘవరెడ్డి గారి అల్లుడు
చిరపరిచితులు చక్కటి మేధస్సుతో ఆలోచన చేసి సమాజానికి పనులు చేసే పనులు చేయండి అని మాకు ఉద్బోధన పెట్టి ధన్యవాదాలు సార్. ప్రసాద్ గారికి పెద్దన్న గారు సార్ ఇంకా ఎవరైనా చూస్తే మా మేడం గారు రామరెడ్డి గారికి పెట్టే ధన్యవాదాలు చెప్తాను. మేడం వారి కొలిగ్ మేడం అది నైబరు మా రామరెడ్డి సార్ నైబరు ప్రతి ఒక్కరు